అసలు ఎవరిని లేడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, బ్రహ్మం గారి కన్నా పెద్దోడు ఆయన, మహానుభావుడు. ఆయన అక్కడేవాడే అని ఇంకొక మహనీయుడు చెప్పినాడు. 3 కాలువలు దాటలేరయ్యా, ఇలా 3 జనులు 3 కాలువలు దాటలేరయ్యా. 3 కాలువలు దాటలేకను వాడలేకన బీదపోయేరు, సంసారవాది దాడదలియక మునగిపోయేరు. 3 కాలువలు ఏంటి అయ్యి? ఆ 3 కాలువలు అనేది 3 గుణాలు, 3 నదులు. నదులు అనుకో, 5 ఆ 3 నదులు త్రివేణి. 3 నదులు దాటి అవతలకి దాటుకోలేక ఆ 3 కాలువల్లోనే 3 కాలువలు దాటలేకను ఓడలేకను మీద పోయేరు. ఓడ లేకుండా అయ్యేదాన్నంటారు. సంసార వార్ది జాడదలేక మునిగిపోయేరు. ఇది 3 కాలువలేవి త్రిగుణాలు. త్రిగుణాలు 3 కాలువలు. 5 దాటలేక 5 దాటుకొని యుగంలో ఆ 3 కాలువ ఉంటే ఈ కాలంలో త్రిగుణాలే అంటే సప్తరజస్తమో గుణాలే. ఆ గుణాలను జయించలేక మేము గురువు బిడ్డలము, మేము గురువులము, గురువుకు ఉపదేశం ఇచ్చినారు అని గుండెలు పెట్టుకుంటే లాభం. గంగా చెట్టుకి సాధితే ఎట్లా స్వెల్లు, ఆనందం అనే స్వెల్లు ఎట్లా వచ్చిందో అట్లా ఈ గ్రంథాన్ని తరిస్తేనే ఆ సువాసన అనేది బయటకు వచ్చేది. కాబట్టి ఈ గ్రంథాన్ని తరిచేదానికి 100కి 1,00,00,000 ఒక్కొక్కడో చేస్తున్నారు. మామూలుగా ఊరికే భజనలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, పురాణాలు చదువుకుంటూ, ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఇట్ట పోయేవాళ్ళు. దాని గుండా ఇంటి మాలకోటికి పోయిన నీళ్ళ పప్పేనంట వాడికి. అట్లనే ఈ 3 కాలువలు ఓడలేక అయ్యారు. సంసార వార్ది దాడదలియక మునగిపోయారు. 3 కాలువలు దాడలేక సంసారంలో పడి, సంసారం అనే బంధంలో పడి అవతలకి ఇక్కిపోలేకుండా ఉన్నారు. ఆ సంసార బంధం ఎక్కడ? కుండలిలో నియోగత సంసారం, హృదయ కమలములో నివాసం. చేసేది తెలుసుకోవటం బ్రహ్మాండం. ఆడించి నువ్వు అన్నీ తెలుగుతున్నావు. జీవుడు ఈ బంధంలో పడి అదే జీవాన్ని నువ్వు గణలేవా, నేను భావించి చూడు బ్రహ్మము కావన్నాడు. దాన్ని భావన చేస్తే కదా చేయలే. గంగా యమున సరస్వతులు నుప్పొంగుసిన పురలంగ వేరులు, తుంగభద్ర గోదావరి కృష్ణ కాళింగ నదులలో పొంగి పొంగి స్నానము చేసేరు. ఈ 3 కాలువలు దాటలేక అవి కాదని గంగా యమున సరస్వతి సింధు నది నదులలో మునగని మునగ. ఇప్పుడు మనం ఏటో పోయి చేతల్లా అట్లా చేస్తారంట. సంగతిగా సడంబులు చెలగి కని అంగములో ముద్రికని బట్టి అంగముల పరలింగం మెరిగిన పొంగవుడు తా నోటికొకడు. షడాధారములు చెలగి కానీ ఈ త్రివేణి సంగములో ఎవడైతే స్నానం చేస్తాడో అతనే లింగరూపుడు. అది స్నానం, అది లోక స్నానం అంటారు. బయట స్నానం ఇది, ఈ దేహశుద్ధికి. అది ఆ స్నానం ఆత్మశుద్ధి. అదే ఆత్మశుద్ధి లేని ఆచారము తీయాలా, బాండవ శుద్ధి లేని పాకమేలా? స్వామి చెబుతావు, అర్థమవుతుందా నీకు? చెప్పు ఒక మాట. అంత తేలిగా అర్థమవుతుందా? మాటలు వింటావు, ఆ మాటలు చెప్పగలుగుతావు, కానీ దాని అర్థాన్ని తీసుకోవాలంటే ఈ యుగం అంతా, ఈ జీవితం అంతా నువ్వు సాధన చేస్తేనే వాటి అనుభవాన్ని అనుభవించేది. అది అనుభవిస్తావు, అనుభవలేవు, తట్టుకోవద్దు.
ఆ? పొంగిపోయి 3 కాలువలు దాటలేదు. ఊరికనే పట్టి జంగరాళ్ళకు పూజ చేసేది. ఊరికి ఆ జంగరాళ్ళకి నీ రూపం పెట్టి పెట్టి రాళ్ళు శిలలుగా మలిచి నీ రూపం పెట్టి గుళ్ళో పెట్టి స్వామి అని మొక్కుతున్నాను. భూత పూజలు ఆ భూత పూజలు మూర్ఖులకు ముఖ్యంగా భూత పూజలు ఎందుకు ప్రేమన్నాం? తనలోన ఉన్న తత్వమే వారు తెలియలేదు. పాపిష్టి జన్మం పెట్టినందుకు ఫలమేమి? మూతగల రుద్రాక్షమాలు నీతితో మునీన సత్యముగా జ్ఞానంబు కనుగొని నిత్యము సత్యముగా జ్ఞానంబు కనుగొన్నవాడే యోగి. ఆనందాన్ని ఎవడైతే అతని నిజంగా గురిబిడ్డ. సత్యములు ఎవరికి చెప్పుకునే ఈ రకంగా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళు గురిబిడ్డలు కాదు. గురిబిడ్డలు అని చెప్పినా కానీ ఆ గురిబిడ్డని గురించి గురువు ఏం చేయాలి, గురువు ఏం చేస్తున్నాడు, నీ గురువు ఏం చెప్పినాడు అని అడిగితే ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. అనగిస్తే కదా ఆ కుండలో కూర తింటే కదా ఆకలి తీరేది. ఆకలి తీరితే ఏమంటుంది? మళ్ళీ ఆకలికి ఆనందం ఉంటుంది. మళ్ళీ ఆకలి అయితే జబ్బు. ఆ ఆకలి జబ్బు సత్యం దాకా ఉండేది. అది న్యాయమయ్యేది కాదు. అతనే ఇది మనం చేసే దాంట్లోనే అన్ని పేర్లు కూడా దాంట్లోనే పుడతాయి. నువ్వు ఎప్పుడైతే దృఢంగా గురువుని నమ్మి నువ్వు ఆ బ్రహ్మయుధిని సాధించాలా, గురు సేవ చేసుకొని నా జీవితం అక్కడిని అంకితం కావాలని ఎవరికైతే పట్టుదల ఉంటుందో వాడు చేయగలుగుతాడు. వాడు వేదాంగాలన్నీ చదవాల్సిన పద్య. ఈ గ్రంథాన్ని తరిచితే అష్టకళాచేతుల విద్యలన్నీ కూడా నీలోనే వెల్లడవుతాయి. ఏ గ్రంథం చదవాల్సిన పద్య? హృదయ గ్రంథం చదువు. ఏదైనా ఎత్తుకో. భారతంలో కానీ, రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, కాలజ్ఞానంలో కానీ, ఏమైనా చరిత్రలో ఏదైనా ఎత్తుకో. ఏ ఘటనని అడుగు చెప్పేస్తుంటాం. మళ్ళీ నేను చెప్పిన గ్రంథాలు చదివిన అనుకోవాలి. ఏదో ఒకసారి అట్లా చూస్తా. అది ఆశ నిరాశ చేసితే నిరాశలు అయిపోతే మన వాడి జీవితంలో ఏం మిగులుతుంది చెప్పండి? అనుకున్న ఆశలన్నీ నిరాశ అయిపోయినాయి. ఇంకేం మిగులుద్ది? మిగిలేదు. ఆశ నిరాశ జీవితంలో మిగిలేదు ఏంది? ఇంకా ఆశలు నువ్వు పెట్టుకున్న ఆశలన్నీ పోయినాయి. ఇంకేంది నీకు మిగిలేది? పరమాత్మని చింతే. ఆశలు నిరాశలు అయిపోయినప్పుడు ప్రపంచానికి నీ భ్రమలన్నీ ఆశలు పెట్టుకుని దేని మీద ఆశలు పెట్టుకున్నావు అవన్నీ ఆ భ్రమలన్నీ ఎప్పుడైతే నిలిచిపోయినాయో ఇంకా నీకు మిగిలేది పరమాత్మని చింత. కాబట్టి ఆ పరమాత్మని చింత ఎప్పుడైతే అయిందో ఆ చింత కూడా పందా. చింత వల్ల శ్రీకాంతుడు ఉన్నాక చింత ఎందుకు ఇంకా నీకు? నువ్వేమి సత్యవుడియా? మామూలు నిద్రలో చస్తున్నావు, వేదికలో బతుకుతున్నావు. నీ జీవితం 100 ఏళ్ళ ఆయుపు ప్రమాణం 50 ఏళ్ళే కదా నువ్వు బతికేది. ఆ 50 ఏళ్ళు ఒక 5 ఏళ్ళు బాల్యంలో, 10 ఏళ్ళు పోగి చట్టాలు చేసుకుంటా తులో పిల్లోడిగా, 15 ఏళ్ళు 25 ఏళ్ళు యవనప్రాయుడిగా, ఆ నుంచి మళ్ళీ 25 ఏళ్ళకి మళ్ళీ సంసార బంధంలో గడిపితేవి. మళ్ళీ ఆ నుంచి
100 ఏళ్ళకి మొదలు ఆడించి మళ్ళీ నువ్వు వార్ధక్యంలో పోతేవి. వార్ధక్యంలో వ్యసనాలు అది పోయినాయి ఇది అని వ్యసనం పెట్టుకొని కొట్టుకొని కృషించుతుంటేవి. వృద్ధాప్యంలో ముద్దయితేవి. నువ్వు ఏంది మరి ఎన్నేళ్ళు బతికినావా? 100 ఏళ్ళు అయ్యే ప్రమాణం అంట. నేను 95 అని చెబుతున్నా. 95 నేను బతికినానా? కాసేపు నిద్రపోతుంటావు కదా. రాత్రులు బగుళ్ళు కన్ను మేయకుండా ఆ నిద్రలో భద్రమైన నిద్ర, యోగ నిద్ర రాకడ తెలియవాలి. దాన్ని భద్రపరిచి యోగ నిద్ర చెందవాలి. అది అట్లా ఎరుక మరుపులు 2 కానీ ఆ నిద్ర భద్రమే. ఆ నిద్ర పోవాలి యోగి అయినటువంటి వాడైతే. లేకపోతే పాలు తిన్నపోతాలు తింటాడు, యుద్ధాలు పండుకుంటాడు. అది గుర్తు. మనం ఏ పని చేసినా ఒక గుర్తు ఉండాలి. ఆ గుర్తుని అనుభవించాలి. అప్పుడు బ్రహ్మం ఎట్టాడు బ్రహ్మం మనిషి రూపము. ఇదే బ్రహ్మం. ఆనందం అనేది బ్రహ్మం. ఆ ఆనందం ఎట్లుంటుంది? మనిషి ఆయన ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పనుకున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా ఆనందమయుడు. తానై తెలుసుకున్నాడు వాడు ఆనందమయం. ఆనందమే అన్నం. ఇది మనం తినేది కోడి. దీన్ని అన్నం అంటాం అనుకో. కోడి సచిన వాళ్ళకి కోడి ఎత్తాలి. కోడి తింటున్నాం. కోడి తింటూ ఆనందమనే అన్నాన్ని మర్చిపోయాం. ఆనందమనే అన్నాన్ని భోంచేస్తే ఒకసారి భోంచేస్తే అది ఆనందాన్ని అనుభవిస్తే ఎప్పుడు ఆనందమయ్యాడు. ఇంకా ఆయనకి ఆకలి ఆడుంది, నిద్ర ఆడుంది, దప్పికి ఆడుంది, మనిషి ఆడుండాడు. అదే వెరుక. ఆ వెరుక మరుపు లేని వెరుక. అది శుద్ధ వెరుక. ఆ వెరుకే నేనే బ్రహ్మం అనేది. నాకు తప్ప ఇంకేం లేదు. 84 లక్షల ఏళ్ళు జవరసులు ఏందని అమ్మ అందరూ ఏందని కూడా నేనుండే కదా హృదయంలో. ప్రపంచం అంతా ఒక తనువుకే ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఒక కుడి భాగంలోనే చూడవే అర్జున అని చెప్పించి ఆ మాట కృష్ణ భగవాన్